यार ఎలా తయారయ్యారు జనాలు అందరూ సిగ్నల్ అవ్వకుండా. సో టైం వచ్చి 12 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది బేసిక్గా. నేనైతే ఎక్కువ రైడింగ్ గేర్ ఏం వేసుకోలేదు. సో లెట్స్ హీట్ ఇట్ అప్. అండ్ నేను ఇవాళ ఇది ఒకటి తగిలించా, చూద్దాం కొత్త ప్రాస్పెక్టివ్ అలా ఉంటుంది. సో కూలింగ్ టెంపరేచర్ 43 వచ్చింది. సో అది 60 to 70కి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతా, పెట్రోల్ కొట్టించుకొని హైవేలో వెళ్తాం. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఆఫ్టర్ ఆ తిరుపతి రైడ్ నేను ఇది వెళ్ళడం, ఇది కూడా పెద్ద దూరం ఏం కాదు, వైజాగ్ వెళ్తున్నా. జస్ట్ ఫర్ మన ఈ హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి కదా, అవి కొనుక్కోవడానికి వెళ్తున్నా. లైక్ మీరు చూసి ఉంటారు తిరుపతి రైడ్లోని ఆల్మోస్ట్ అసలు హ్యాండ్ గ్లౌజెస్ అన్నవి వాడలేదు నేను. వై? బికాస్ నాది ఇంతకుముందు ఆ రైనాక్స్వి ఫుల్ గార్నెట్ గ్లౌజెస్ ఉండేవి. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రైడ్కి వెళ్ళినప్పుడు అందులో ఒకటి లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజ్ అని పోయింది. సో దానివల్ల మరి ఇంకా తిరుపతి రైడ్ మొత్తం అంతా గ్లౌజ్ లేకుండా తిరిగాను. దానివల్ల మొత్తం హ్యాండ్స్ అని గట్టిగా ట్యాన్ అయిపోయింది. ఇంకోటి కొనుక్కోవాల్సింది, బట్ ఏంటంటే కరెక్ట్గా తిరుపతి రేపు వెళ్తా అనగా ఈరోజు గ్లౌజ్ పోయిందనమాట. సో దానివల్ల మరి ఇంకా కొనుక్కోలేకపోయా. విజయవాడ వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నాను, బట్ అక్కడ ఎందుకో సెట్ కాలేదు. అంటే లైక్ మార్నింగ్ అంతా రైడ్ చేసుకుని వెళ్ళేవాడిని కదా, ఈవినింగ్ అయ్యేసరికల్లా అదే మధ్యాహ్నం అయ్యేసరికల్లా పడుకుని పోయేవాడిని. సో దానివల్ల అయితే మరి ఇంకా రైడ్ చేయలేకపోయాను. సో ఇవాళ విషయానికి వచ్చినట్టయితే, ఈరోజు రైడ్ విషయానికి వచ్చినట్టయితే నేను మళ్ళీ రైడింగ్ గ్లౌజెస్ కొనుక్కోవడానికి వెళ్తున్నా. సో ఏంటి కొనుక్కుంటున్నాను ఏంటి అనేవి అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుతా. అట్ ద మూమెంట్ అయితే నాకు నా ట్రైన్లో అయితే ఏం లేదు, రైనాక్స్ అని అనుకుంటున్నాను మళ్ళీను. సో అది అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుతా. అండ్ మనకి ఎప్పట్లానే సూర్యుడు మనకి ఎండాడుతూనే ఉన్నాడు, దానికి మనం ఏం చేయలేము మరి. అండ్ ఆల్సో నేను రైడింగ్ గేర్ కూడా ఏమి వేసుకోలేదు. లైక్ 100 kilometers నేను ఎప్పుడు రైడింగ్ గేర్ వాడను. మహా అయితే రైడింగ్ గ్లౌజెస్ వేసుకుంటా, బట్ అవి కూడా ఇప్పుడు లేవు, అవి కొనడానికే వెళ్తున్నా. సో ఓకే, జస్ట్ ఇప్పుడే నేను ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నా. కొబ్బరి బండి తాగా, బాగుంది. సో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నా. ఎట్ ద మూమెంట్ నేనైతే రణస్థలం దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి హార్డ్లీ 70 kilometers ఉంటుంది అనుకుంటా వైజాగ్. సో నేను ఇప్పుడే పేడ భీమవరం క్రాస్ చేసా. ఈ పేడ భీమవరం ఏంటంటే కంప్లీట్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. సో అక్కడ స్మెల్ ఉంటుంది, కెమికల్ స్మెల్, అది మరి ఫెర్టిలైజ్డ్ స్మెల్ తెలియదు కానీ బీభత్సంగా ఉంటుంది. అక్కడ లోకలర్స్ ఎలా బ్రతుకుతున్నారో తెలియదు కానీ చాలా ఘోరంగా ఉంటుంది ఆ స్మెల్ మాత్రం. అండ్ ఇక్కడ ఇంజన్ లైట్ వెలుగుతుంది కదా, అది సెన్సార్ ప్రాబ్లం వల్ల వెలుగుతున్నట్టుంది. నేను ఎప్పుడు బైక్ వాష్ చేయించుకున్నా సరే ఆ సెన్సార్ లైట్ వెలుగుతూ ఉంటుంది, బట్ తర్వాత అది కూల్ అయిపోతుంది, అంటే లైక్ నార్మల్ అయిపోతుంది. సో అందుకని దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు. వీ కెన్ ఇగ్నోర్ ఇట్ యాక్చువల్లీ. యార్ ఎలా తయారయ్యారు జనాలు అందరూ సిగ్నల్ అవ్వకుండా. ఫోన్ మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి నాకు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు ఓన్లీ ఒకే ఒక టోల్ ప్లాజా, అది ఇది నాతర్మల్సా టోల్ ప్లాజా, ఇంకోటి లేదు. ఓ షట్, లారీ యాక్సిడెంట్. ఆ లారీ వేగంగా బోల్తా పడిపోయింది, కంప్లీట్గా బోల్తా పడిపోయింది. అండ్ ఆల్సో అంబులెన్స్ ఉంది, విచ్ మీన్స్ అది రీసెంట్గా అయినట్టుంది, ఈరోజే అయినట్టుంది. నేను తిరుపతి లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు అప్లోడ్ చేసా. ఇవాళ 14th September.
ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అండ్ వీడియో లింక్ నేను అబోవ్ ఇస్తున్నా. సో ఒకవేళ మీరు మిస్ అయినట్టయితే ప్లీజ్ వాచ్ ఇట్. బేసిక్గా ఈ హైవేలోని దగ్గరలో ఎక్కడ ఇలాంటి బ్రిడ్జ్ అయితే లేదు. ఇది ఎందుకు కట్టారో తెలియదు. చూడండి చాలా చక్కగా ఉంటుంది, ఇటు ఏముండదు అటు ఏముండదు, బట్ జస్ట్ షేడింగ్ పర్పస్ కోసం ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఇది. అండ్ నేను ఇప్పుడే తగరపల్సి వచ్చా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళినట్టయితే భీమిలి సైడ్ వెళ్ళిపోతాం, స్ట్రైట్ వైజాగ్. సో గుర్తుంది కదా మన విజయవాడ మనం అలా వెళ్ళిపోయాం, ఇప్పుడు ఇలా వెళ్తున్నాం దిస్ వే. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు సే వెల్కమ్ టు వైజాగ్. సో ఇప్పుడు మనకు చేయవలసింది 3 థింగ్స్. ఫస్ట్ కజిన్కి వెళ్ళడం, నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళడం, ఆ నెక్స్ట్ గ్లౌజెస్ కొనుక్కొని ఇంకా రిటర్న్ అయిపోవడం. వైజాగ్ స్టేడియం. సో ఆల్మోస్ట్ వైజాగ్ ఎంటర్ అయిపోయా, అంటే ఆల్రెడీ వచ్చేసా, బట్ ఇక్కడ నుంచి హార్డ్లీ 10 కిలోమీటర్స్ ఉంటుంది నా డెస్టినేషన్కి. బట్ ఇక్కడ నుంచి ఫుల్గా సిగ్నల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ క్రాస్ చేసుకుని వెళ్ళడం చాలాసేపు పట్టేస్తుంది. ఒకప్పుడు ఇదంతా హైవే ఉండేది, అంటే విజయవాడ అటు వెళ్ళాలంటే ఇదే హైవే. ఇక్కడ నుంచి గురుద్వారా క్రాస్ చేసి, ఎన్ఏడి క్రాస్ చేసి, స్టీల్ ప్లాంట్ క్రాస్ చేసి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు అక్కడ ఆనందపురం నుంచి డైరెక్ట్గా అవుటర్ రింగ్ రోడ్ వేసేయడంతో అంత నీట్గా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. లేదంటే ఇదిగోండి ఇలాంటి చెత్తగాలు ఉంటారు ఎక్కువగా. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే సింహాచలం వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే వైజాగ్. తను లొకేషన్ ఏదో పెట్టాడు, అక్కడికి వెళ్తున్నా. సో ఐ థింక్ ఐ నీడ్ టు టేక్ ద రైట్ హియర్, బట్ వేర్? One hour later. Push or pull. రైడింగ్ గ్లౌజెస్ ఉన్నాయా? రైడింగ్ గ్లౌజెస్ ఏమున్నాయి? వైకర్ స్టూడియో ఇక్కడైతే లేదు, విల్ ట్రై అనదర్. వైకర్ స్టోర్లో ట్రై చేసా, అక్కడ నేను అనుకున్న గ్లౌజెస్ అయితే లేవు. సో ప్రస్తుతం మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాను. సో అట్ ద మూమెంట్ నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నా. ఇంకో చెప్పాను కదా దీని కింద కాంప్లెక్స్ ఉంటుంది, ఇటు సైడ్ కాంప్లెక్స్. సో ఇప్పుడు ఇంకో స్టోర్కి వెళ్తున్నా, అక్కడైనా నేను అనుకుని ఉంటాయేమో, చూద్దాం. అసలు ఆ గ్లౌజెస్ ఏంటి, ఎలాంటివి అన్నది నేను రిటర్న్ వెళ్తూ మాట్లాడతాను. విల్ ట్రై అగైన్. కొనుక్కొని వచ్చేస్తా, అలాగో. రైడింగ్ గ్లౌజెస్ ఉన్నాయా? రైడింగ్ గ్లౌజెస్ ఏమున్నాయి? రైనాక్స్ లేవా? మీరేనా? రైడింగ్ గ్లౌజెస్ ఏమున్నాయి బ్రో? రైనాక్స్ ఎయిర్ జీటీ ఉన్నాయా? అవి లేవా? డిఎస్జీ ఉన్నాయా? నెక్స్ట్ విల్ ఎయిమ్ ఫర్ బైకర్స్ హబ్. ఇట్ ఈస్ ఇన్ బిహైండ్ ద స్ట్రైట్ చూపిస్తుంది, స్ట్రైట్. సో లంచ్ అయిన తర్వాత నేను చాలా షాప్స్ తిరిగా ఈ రైడింగ్ గ్లౌజెస్ కోసం, బట్ నేను ఏదైతే అనుకున్నానో అది దొరకలేదు. సో ఒక దగ్గర దొరికింది, కాకపోతే అది నేను అనుకున్నట్టు లేదనమాట. లైక్ అంటే విజువల్గా నేను ఒకటి చూసా, బట్ ఇక్కడ ఏంటంటే అది వేరేలా ఉంది. సో అక్కడ కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యా. సో మొత్తానికైతే నేను రైనాక్స్ కొనుక్కున్నా, ఇంకా వేసుకోలేదు. అది వేసుకుంటా కొంచెం ఈ హైవే అంతా క్రాస్ చేసినాక వేసుకుంటా, ఎందుకంటే అది కొంచెం ఇప్పుడే కదా ఫస్ట్ టైం కదా వేస్తున్నా.
అంటే ఈ మోడల్. కొంచెం ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయినాక ఐ విల్ వేర్ అండ్ షో ఇట్. నేనైతే ప్రస్తుతానికి విజయనగరం వెళ్తున్నా. ఇక్కడ నైట్ స్టే ఉండి ఇంకా మార్నింగ్ శ్రీకాకుళం వెళ్ళిపోతుంది. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. బట్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో నేను ఇలా మళ్ళీ వైజాగ్ ఎంట్రన్స్ దగ్గర ఆగా. భార్గవ్ కోసం వెయిట్ చేస్తున్నా. అదే నా కజిన్ అని చెప్పానుగా. సో తన కోసం వెయిట్ చేస్తున్నా. దీనికి అలా సైడ్కి రెస్ట్ ఇచ్చా. కొంచెం బైక్ అయితే ఆఫ్ చేయలేదు, కొంచెం హీట్ అయ్యింది. సో అది కూల్ అవుతుంది. Many superstitions later. వెల్కమ్ బ్యాక్ గాయస్. సో ప్లెజెంట్ ఈవినింగ్. నేనైతే హైవే ఎక్కేసా. నేను నైట్ విజయనగరం వెళ్ళిపోయానని చెప్పాను కదా. సో ఇప్పుడే విజయనగరం నుంచి బయటకు వచ్చా, హైవే ఎక్కేసా. సో దీస్ ఆర్ మై న్యూ రైడింగ్ గ్లౌజెస్, రైనాక్స్ ప్రొటెక్టర్స్ అన్నీ. ఇక్కడొకటి ఐ థింక్ 1 2 3 4 ప్రొటెక్టర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నైస్. అండ్ CE సర్టిఫికేటెడ్ ఆల్సో, కంప్లీట్ CE సర్టిఫికేట్. అండ్ మెయిన్లీ టచ్ కూడా బాగుంది. అంటే లైక్ ఈ టచ్ ఇవి కూడా బాగానే ఉన్నాయి. సో ఐ థింక్ పర్ఫెక్ట్ గ్లౌజెస్. 3000 పడింది నాకైతే. కానీ మనకి రైడింగ్ గ్లౌజెస్ అన్నవి 100% మ్యాండిటరీ. లైక్ కానీ రైడింగ్ గ్లౌజెస్కి హెల్మెట్కి లింక్ ఉంది. మనం రైడింగ్ గ్లౌజెస్ అన్నవి హెల్మెట్ వేసుకుంటప్పుడే పెట్టుకోవాలి. వై? బికాస్ మనం ఎప్పుడైతే హెల్మెట్ వేసుకుంటామో మనం ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ మనం కింద పడినప్పుడు ఇవి ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే జారిపోతాం అనమాట. సో దానివల్ల మన ఎల్బోస్ కానీ అవేమీ బ్రేక్ అవ్వవు. బట్ ఇవి లేకపోతే ఏంటంటే మనం పడిపోయినప్పుడు ఏంటంటే జారకుండా ఇలా ఆపేస్తాం అనమాట మనకు తెలియకుండానే. అప్పుడు మన ఎల్బో కానీ ఇవన్నీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఇంపార్టెంట్ అనమాట గ్లౌజెస్కి ఈ ప్రొటెక్టర్స్ ఉండడం అన్నమాట. స్లైడర్స్ సంథింగ్ ఏవో అంటారు వీటిని. ఇవి ఉండడం చాలా మ్యాండిటరీ యాక్చువల్లీ. సో గ్లౌజెస్ వేసుకుంటే 100% హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే మనం ఇంపాక్ట్లో జారినప్పుడు ఏంటంటే మనకి హెడ్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి హెల్మెట్ ఆల్సో ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ హెల్మెట్ అనేది ఎప్పుడైనా సరే మనం బైక్ మీద బయటకు వచ్చామంటే హెల్మెట్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంటే. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, ఐ డోంట్ నో వై, బట్ హెల్మెట్ ఈజ్ మ్యాండిటరీ. అండ్ ఆల్సో నా నెక్స్ట్ రైడ్ మహేంద్రగిరి వెళ్దాం అనుకుంటున్నా. అది ఒడిస్సాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ పాయింట్. అది చాలా బాగుంటుంది. అది నేను మంచి సీజన్, ఐ మీన్ లైక్ మంచి రైన్ టైమ్ ఆర్ ఫాగీ టైం చూసుకొని వెళ్తా. సో ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ ష్యూర్. నేను ఇప్పుడే పైడి భీమవరం వచ్చాను. టైం 6:15 అవుతుంది, చీకటి అవుతుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద పాయింట్ టు ఎండ్ దిస్ వ్లాగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, leave a comment below and hit that like button. Thank you.